Yeah, good evening, all of you. Hello. My voice వినపడుతుందా? Please confirm once. Yes, వినిపిస్తోంది. Yeah, done. So, okay guys, today మనం టాలీ ప్రైమ్ 5.0 లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ మన యొక్క వ్యూవర్స్ కానీ జాయిన్ అయిన పర్సన్ ఏపీ తెలంగాణ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి జాయిన్ అవ్వడం జరిగింది కూడా. సో ఈరోజు మనం టాలీ ప్రైమ్ సంబంధించి 5.0 డెమో అసలు మన కంటెంట్ ఏం నేర్చుకుంటాము, వీటి యొక్క జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సో జిఎస్టీ ఏ విధంగా మనకి టాలీలో ఇంక్లూడ్ అయ్యింది, మనకి మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు, ఓకే ఎలాంటి కంటెంట్ ఇండెక్స్ మనం డిస్కస్ చేస్తాము, టాలీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, సో దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయగలుగుతాము, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్గా అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బిఫోర్ మనము టాలీ గురించి క్లియర్గా ఒకసారి డిస్కషన్ చేద్దామండి. సో అది క్లియర్గా మనం క్లియర్ చేసిన తర్వాత మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఎవరికైనా ఏదైనా స్క్రీన్ కనిపించకపోతే నాకు కన్ఫర్మ్ చేయండి. జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకా యూ కెన్ స్టార్ట్. సో పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనిపిస్తుంది. దెన్ గైస్, బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఫైనాన్స్, బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, ఎస్ఏపి, ఎఫ్ఐఎస్ఓ, ఎస్ఫర్హానా ఇవి నేను టీచ్ చేస్తాను. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ సర్టిఫైడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇండియాలో ఎక్కడైనా వెళ్ళి నేను ట్రైన్ చేయొచ్చు. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. లైక్ 12,000 ప్లస్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసాం. 500 ప్లస్ డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, తర్వాత మనకి నార్మల్ ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి, ట్రైనర్స్కి చాలా వరకు మనం ట్రైన్ చేసాము విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. సో మన హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్ టు ప్రొవైడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, మన మెయిన్ గోల్ వచ్చేసి 50కి అబోవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. బెస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. తర్వాత మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. ఏపీ తెలంగాణలో నెంబర్ 1గా మనకి మార్కెట్లో సక్సెస్ఫుల్గా 29,000 ప్లస్ సబ్స్క్రైబర్స్తో తెలుగులో బెస్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాలీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ని ఇస్తూ మార్కెట్లో లో అమౌంట్తో బెస్ట్ ట్రైనింగ్తో వాళ్ళకు విత్ ప్రాక్టికల్ సర్టిఫికేషన్తో మనము సబ్జెక్ట్ అనేది మార్కెట్లో ఇస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాం. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన ఛానల్ చూస్తున్నారో రియల్ టైంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా నాలెడ్జ్ అన్ని టాపిక్స్ మీద సక్సెస్ఫుల్గా నేర్చుకొని సక్సెస్ఫుల్గా ముందుకనేది వెళ్ళడం జరుగుతుంది. మన యొక్క మెటీరియల్స్ వచ్చేసి అమెజాన్లో ఉంటాయండి. అమెజాన్లోకి వెళ్ళి మీరు టాలీ లోకేష్ అని టైప్ చేశారంటే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్స్, టాలీ లోకేష్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్4HANA మెటీరియల్స్ ఇవన్నీ కూడా అమెజాన్లో మన పేరు మీద అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరైతే మన యూట్యూబ్ చూసి సబ్స్క్రైబర్స్ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ హార్డ్ కాపీస్ ద్వారా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి యాక్చువల్ ప్రాబ్లం స్కిల్ గ్యాప్ ఎక్కడ వస్తుంది, ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా స్టూడెంట్స్ ఎక్కడ స్టక్ అయిపోయి అతను ఎంబీఏ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ అయినా ఎందుకు ఒక జాబ్ ఇమీడియట్గా తెచ్చుకోలేకపోతున్నాడు, దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ప్రతి స్టూడెంట్కి ఉండవలసిన మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఏమి ఉండాలి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది దాని గురించి మనం డిస్కషన్ చేసిన తర్వాత ఈ వీటి యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఎందుకు ఉపయోగపడుతుందో మనం తెలుసుకోవాలి, అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ప్రజెంట్ సినారియో ప్రకారంగా స్టూడెంట్స్ ఎవరైనా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ స్టక్ అయిపోయారు? ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా ఒక స్టూడెంట్కి మల్టీ టాస్కింగ్ అనేది నాలెడ్జ్ అవసరం అనమాట. సో ఎందుకు ఎక్కడ స్టక్ అయిపోయారు, ఏ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారు, ఎందుకు మార్కెట్లో స్టూడెంట్స్కి జాబ్స్ రావట్లేదు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఏంటనేది మీరు చెప్పాలి. ఓకే, చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి. కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా
సరిగ్గా వర్క్ అదే ప్రాక్టీస్ లేకపోవడం. ఓకే ఓకే ఇంకా మెయిన్ 100% సార్. మెయిన్ ఆ 2 సక్సెస్‌ఫుల్‌గా నేర్చుకోలేదు సార్. ఇంకా ఇంకా ఓకే చెప్పాలి. మీ సైడ్ నుంచి నాకు ఆన్సర్ రావాలి. మీ సైడ్ నుంచి నాకు ఆన్సర్ అనేది రావాలి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మీరు బీకామ్ స్టూడెంట్స్ అనుకోండి, లేదంటే టాలీ మీద మీరు జాబ్స్ చేయాలనుకోండి. ఓన్లీ మీకు టాలీనే వస్తే సరిపోతుందా? ఇంకా దానికి రిలేటెడ్గా ఏ సబ్జెక్ట్ రావాలి చెప్పండి? ఇంకా రిలేటెడ్గా మీకు ఏ సబ్జెక్ట్ రావాలి? అకౌంట్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి సార్ మంచిగా. ఓకే. సో ఇక్కడ ప్రతి స్టూడెంట్కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది టాలీ మీద, ఎంఎస్ ఎక్సెల్ మీద ఒక ఐడియా అనేది ఉండాలి. అదేవిధంగా మార్కెట్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మీకు కెరీర్లో జాబ్కి ఎలాంటి స్కిల్ గ్యాప్ అనేది ఉండదు. ఎక్కడైతే మీరు స్కిల్ గ్యాప్ అనేది పెట్టుకుంటారో అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే మన మార్కెట్లో ఎంఎస్ ఆఫీస్ టాలీ ఉంటే మీకు ఇమీడియట్గా జాబ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే. తర్వాత మనకి ప్రతి స్టూడెంట్స్కి ఇమీడియట్గా జాబ్ రావాలంటే అతను ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడో దానికి సంబంధించి రిలవెంట్ స్కిల్స్ ఉండాలి. రిలవెంట్ స్కిల్స్ ఉన్నప్పుడైతే అతను ఇమీడియట్గా జాబ్ అనేది తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. తర్వాత మనకి టాలీ నేర్చుకోవడం వల్ల మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ టాలీకి ఉంటాయి అనేది మీరు గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీఈఎస్, బీపీఓ అండ్ కేపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఇన్సూరెన్స్. ఈ ఆల్ సెక్టార్స్లలో మీరు చూసుకున్నట్లయితే మనకి టాలీ మీద రకరకాల జాబ్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించాలి. తర్వాత చాలామంది స్టూడెంట్స్కి అకౌంటెంట్గా జాబ్కి వెళ్తే కెరీర్ పాత్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. మీకు తెలిసి ఉంటే జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వాటి మీదనే మీకు ఐడియా ఉంటుంది. అంతకు మించి పొజిషన్స్ ఏమున్నాయి కంపెనీస్లో చూసుకుంటే ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఇవి కూడా ఒక పొజిషన్ అని మనం చెప్పొచ్చు. జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ. రేపు మీకు ఇంటర్వ్యూలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఒక అకౌంటెంట్గా ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయి అని అడిగినప్పుడు మీరు చెప్పాలి. మీకు తెలిసేంతవరకు మార్కెట్లో చాలా వరకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంటే తెలిసి ఉంటాయి. రిమైనింగ్ పైన ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు అది తెలుసుకోండి. ఓకేనా? ఈ యొక్క క్యాడర్ బట్టి వాళ్ళ శాలరీస్ రేంజ్ చేస్తే కొన్ని పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా మీరు గమనించాలి. తర్వాత స్కిల్ సెట్ స్టడీ. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి స్టూడెంట్స్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి? ఇప్పుడు ఫండమెంటల్ స్కిల్స్ అంటే ఏంటి? మీరు ఏదో ఒక యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బీకామ్ స్టూడెంట్స్ అయితే మీకంటూ ఒక ఈఆర్పి టూల్ రావాలి. ఈఆర్పి టూల్ అంటే ఏంటి? ఒక టాలీనో, ఎస్ఏపీనో, ఎక్సెలో నేర్చుకో ఉండాలి. ఓకే, డిగ్రీ అనేది జస్ట్ మీ క్వాలిఫికేషన్. బట్ కానీ మీరు వర్క్ చేయాల్సిన అంతా కూడా టోటల్గా ఎక్కడ చేయాలి? ఓకే, సాఫ్ట్వేర్స్ మీద మీరు చేయాల్సి వస్తుంది. తర్వాత వాటికి రిలవెంట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఏముండాలి? టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారంగా కొంచెం అడ్వాన్స్డ్గా మీరు ఉండాలి. వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో తర్వాత బాడీ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా వీటితో పాటు మీరు మెయింటైన్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో తర్వాత మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే టాలీని మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకి చాలా తక్కువగా యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపీని ఉపయోగిస్తారు. మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మీకు 100% అంటే 100% టాలీని ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బిజినెస్ టర్నోవర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. కానీ ఎస్ఏపీలో బిజినెస్ టర్నోవర్ అనేది కొన్ని కోట్లల్లో ఉంటుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎస్ఏపీని ఉపయోగిస్తారు. మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనకి టాలీని ఉపయోగిస్తారు. అది మీరు గమనించాలి. మనకి కోర్సు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కోర్స్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అంటారు. మార్కెట్లో మీకు టాలీ ప్రైమ్ అని పిలుస్తారు, కానీ టాలీలో ఒక 10 మోడల్స్ ఉంటాయి. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3. ఓకే, తర్వాత టాలీ కాంప్రహెన్సివ్,
టాలీ ప్రొడక్షన్, జిఎస్టీ సిమ్యులేషన్, ఇలా చూసుకుంటూ పోతే ఒక 10 మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో చాలామంది టాలీ ప్రైమ్ అంటారు. మార్కెట్లో ఎక్కడ కూడా ఈ మాడ్యూల్స్ గురించి ఏ ఇన్స్టిట్యూషన్కి తెలియదు. ఎవరైతే టాలీ ఆథరైజ్ సెంటర్ ఉంటారో వారికి మాత్రమే టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చే మాడ్యూల్స్ ఏంటి అనేది క్లియర్ కట్ సబ్జెక్ట్ ఇండెక్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని చెప్తూ ఉంటారో వాళ్ళకు టాలీలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో తెలియదు. అది మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఎంఎస్ఎంఈ అన్నాం. ఎంఎస్ఎంఈ అంటే ఏంటండి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అసలు చెప్పండి. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎనీవన్ తెలిసిన కాడికి చెప్పండి, ప్రాబ్లం లేదు. తప్పు పోయినా మనం చెప్తాం క్లియర్గా. ఓకే, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వెరీ గుడ్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాలీని ఉపయోగిస్తారు. ఓకే, ఇక్కడ మనము బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవరీ ఆఫ్ జిఎస్టీ, వీటి గురించి మన కోర్స్ కంటెంట్లో డిస్కస్ చేస్తాం. వితిన్ 30 days లోపల మిమ్మల్ని షార్ప్ చేసే బాధ్యత నాది. బట్ మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేశారంటే వితిన్ 30 daysలోనే ఎక్కువ సబ్జెక్ట్తో ఈజీగా మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనము ఆన్లైన్గా అయినా ఆఫ్లైన్ అయినా ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అకౌంటింగ్, టాలీ, జిఎస్టీ. సో అకౌంటింగ్లో మనకి డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ గురించి మనం తెలుసుకోవాలి. కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా వీటి గురించి మనం ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే మనము టాలీలోకి ఎంటర్ అవుతాం. టాలీలో ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనం చేస్తాం. వీటితో పాటు జిఎస్టీ ఏ విధంగా లింక్ చేశారు, డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీ, ఇవన్నీ కూడా టాలీకి ఏ విధంగా మనం లింక్ చేస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. మనకి టాలీ అంటే ఏంటి? సో టాలీ అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటారు. సో బిఫోర్ మనకి టాలీ ERP9 ఉంది. ప్రజెంట్ ఏముంది ఇప్పుడు మనకి? టాలీ ప్రైమ్. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఎనీవన్? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. April 1st. ఏప్రిల్ 1st. తర్వాత మార్చ్ 31st ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. జాన్ ఫస్ట్. జనవరి డిసెంబర్ 31st. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 31st వరకు మనకు ట్రాన్సాక్షన్స్ బిజినెస్లో మంత్లీ, డైలీ, ఇయర్లీ పోస్ట్ చేస్తాం. సో 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 3వ తారీఖున ఇన్కమ్ జరిగిందా అనేది కంపల్సరీగా డే వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ ఎంట్రీస్ పాస్ చేస్తేనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. లేకపోతే తెలియదన్నమాట. సో చాలామంది టాలీ ERP9 ఎవరైనా నేర్చుకుంటూ ఉంటే మార్కెట్లో మోసపోతున్నారు. ప్రజెంట్ టాలీ ప్రైమ్, దాని ఐకాన్ ఇలా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు టాలీ అంటే ఏంటి? టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనం ఏం యూజ్ చేస్తాం? సర్వీస్లో యూజ్ చేస్తాం, ఇన్వెంటరీలో యూజ్ చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్? చెప్పండి. వాటికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి చూద్దాం. సర్వీస్ అంటే ఏంటి, ఇన్వెంటరీ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? క్లియర్గా. సర్వీస్ అంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్. వెరీ గుడ్. ఇంకా సర్వీస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్ట్, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. వెరీ గుడ్. ఇన్వెంటరీ అంటే? ఇన్వెంటరీ లైక్ స్టాక్ మెయింటెనెన్స్. అవునండి. ఎంత స్టాక్ ఉంది, స్టాక్ ఎంత కొన్నాము, ఎంత క్లోజింగ్ ఎంత ఉంది, ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం. ఓకే, వెరీ గుడ్. సో వెరీ గుడ్ గైస్. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ, తర్వాత మనకి సర్వీస్, 3 ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయండి.
మూడు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. సో అంటే ఎలా చెప్పొచ్చు ఇక్కడ మనకి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఒక కంప్యూటర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైంది. ఆ ప్లేస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ పర్చేజ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో రీటైలర్స్కి సేల్ చేస్తారు. ఇప్పుడు సర్వీస్ అనేది కంప్యూటర్ కొన్న తర్వాత కంప్యూటర్ చెడిపోతే అప్పుడు మనం సర్వీస్ సెంటర్కి ఇవ్వాలి. అంటే ఒకదానితో ఒక లింక్. ఇన్వెంటరీ అంటే ఏంటి, హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి వెళ్ళి సో అక్కడ మనము ఐటమ్స్ అనేది పర్చేజ్ చేస్తాం. అవి తర్వాత పర్చేజ్ చేయడం అంటే ఇన్వెంటరీ, ప్రోడక్ట్ తయారు చేయడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్లో సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ఏంటి, మొబైల్స్ కొనడం అమ్మడం, తర్వాత ల్యాప్టాప్స్ కొనడం అమ్మటం, ఫర్నిచర్స్ కొనటం అమ్మటం, మెడిసిన్స్ కొనటం అమ్మటం. తర్వాత మనకి ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ఫర్నిచర్ షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్స్ కావచ్చు, ఓకే, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇలా కొని అమ్మడాన్ని ఇన్వెంటరీ అంటారు. సో అవే ప్రోడక్ట్స్ని తయారు చేయడాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో వీటి యొక్క టోటల్ డేటాని మనం టాలీ సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేయొచ్చు, అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. ఇప్పుడు 1 ఏప్రిల్ 24 నుంచి 31/3/25 ఎండ్ అవుతుంది. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 25 నుంచి 31/3/26కి ఎండ్ అవుతుంది. దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి. ఓకే, తర్వాత మనకి ఈఆర్పి అంటే ఏంటిమా, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఒక కంపెనీ ఆర్ ఫర్మ్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, ఇన్వెస్ట్మెంట్ Capital, ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి. ఎప్పుడు కూడా మనీ డబ్బులు అని చెప్పకూడదు, క్యాపిటల్ అనాలి. టర్మినాలజీ ఉపయోగించాలి, అకౌంట్స్ టర్మినాలజీ మనం ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా, నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి, బిజినెస్కి చెప్పండి. రిసోర్స్ ఏముండాలి, మ్యాన్, మెటీరియల్, మిషనరీ, మనీ. ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారు, లేదంటే ఒక మొబైల్ షాప్ పెట్టాలనుకున్నారు, లేదంటే ఒక కంప్యూటర్ షాప్ మీరు పెట్టాలనుకున్నారు. అలా పెట్టాలనుకున్నారు, ఫస్ట్ మనకి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఓకే, ఇప్పుడు మీరు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారు అనుకోండి, క్యాపిటల్ ఒక 5 లక్షలు ఉంది. 5 లక్షలు ఉన్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ల్యాండ్ కొంటారు. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ పెట్టుకుంటారు, బెంచెస్, చైర్స్, ఫ్యాన్స్, ఓకే, ప్రొజెక్టర్స్, ఇవన్నీ కూడా ఏంటి, రిసోర్స్. సో అవన్నీ కూడా ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్తో మనం బిజినెస్ అనేది రన్ చేస్తాం. దాన్నే ఈఆర్పి అంటాం, దానినే ఈఆర్పి అని మనం చెప్పుకుంటాం. ఓకే, తర్వాత మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ మనకి బెంగళూరులో ఉంది, ఇండియాలో హెడ్ ఆఫ్ ది కంపెనీ. సో టాలీ 1986లో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ నేమ్స్ ఏముంది ఇక్కడ, పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తాం. తర్వాత దీన్ని మనం 1999లో టాలీ సొల్యూషన్స్గా నేమ్ అనేది రీనేమ్ చేశారు. తర్వాత మీ యొక్క ల్యాప్టాప్లో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయాలి అంటే సో కంపల్సరీగా ఫస్ట్ ఏముండాలి, విండోస్ 7 అంతకుమించి 10 కానీ 11 కానీ ఉండొచ్చు. బట్ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదు. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఇన్స్టలేషన్ అవుతుంది. 4 GB ర్యామ్ పైన ఉండాలి. సో తర్వాత మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ మనకి లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 5.0 వచ్చింది. tallysolutions.comలోకి వెళ్ళి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను ఫర్దర్ క్లాస్లో. తర్వాత ఒరిజినల్ సాఫ్ట్వేర్ మీకు కావాలనుకుంటే సిల్వర్ అంటారు. అంటే ఒక సిస్టంలోనే మీకు లైసెన్స్ కావాలంటే 22,500 ప్లస్ 18% ట్యాక్స్, అంటే 26,550 రూపాయలు పే చేస్తే మీకు ఒరిజినల్ లైసెన్స్ ఇస్తారు. తర్వాత సిల్వర్ రెంటల్ 750 ప్లస్ 18% ట్యాక్స్, అంటే 900 పడుతుంది. అంటే రెంట్కి తీసుకోవచ్చు, 1 నెల 2 నెలలు అట్లా. అదే మల్టీ యూజర్ గోల్డ్ అన్నారు అనుకోండి, 67,500 ప్లస్ 18% ట్యాక్స్, అంటే 80,000 పడుతుంది. అంటే ఒక సిస్టమ్తో 10 సిస్టమ్స్కి కనెక్ట్ చేయొచ్చు. తర్వాత
గోల్డ్ రెంటల్ అదే 2250 ప్లస్ 18% ట్యాక్స్ అంటే ఒక 3000 పడుతుంది. ఓకే, ఇలా మనకు ఒరిజినల్ లైసెన్స్ కూడా మనం పోర్టల్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. మనకి వర్షన్స్ అనమాట, టాలీలో వర్షన్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏంటి 1986లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 100కి 90% ఇండియా మొత్తం మీద టాలీని ఉపయోగిస్తారు. అన్ని బిజినెస్లకు టాలీ సెట్ అవుతుంది. మనకి ఇండియాలో 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. ఇప్పుడు పూర్తిగా ఇండియాలో వ్యాట్ లేదు. తర్వాత 2006లో ఏమొచ్చింది, టాలీ ERP9 మల్టీలింగ్వల్ కాన్సెప్ట్. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ యాడ్ చేశారు. తర్వాత టోటల్గా వ్యాట్ని తీసేస్తూ 1 జూలై 2017లో GST వచ్చింది. పర్చేజ్ చేస్తే CGST HGST, సేల్స్ చేసినా CGST HGST విత్ ఇన్ ద స్టేట్లో. అదే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా మనకి IGST ట్యాక్స్ పడుతుంది. అది 2017లో వచ్చింది. 2018లో గల్ఫ్ కంట్రీస్కి ఉపయోగపడే వ్యాట్కి సంబంధించిన ఫీచర్స్ని కూడా యాడ్ చేశారు. తర్వాత 2020లో టోటల్గా టాలీ ERP9 తీసేసి టాలీ ప్రైమ్ వచ్చింది. టోటల్గా ERP9 తీసేసి టాలీ ప్రైమ్ అనేది రావడం జరిగింది. ఇవి వర్షన్స్ అని మనం చెప్పొచ్చు. తర్వాత మ్యాక్సిమం ఓవరాల్ 2.0 మిలియన్ MSME అండ్ MNC కంపెనీస్లో టాలీని ఉపయోగిస్తున్నారు. CA, CS, ICWA, ఆడిట్ ఫర్మ్స్, మెనీ యూనివర్సిటీస్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, 1000+ కాలేజెస్లో MOUs కూడా చేసేసుకున్నారు. తర్వాత టాలీ ఎడ్యుకేషన్, ఇది TSPL అంటారు. టాలీ సొల్యూషన్స్ అంటే సాఫ్ట్వేర్ని సేల్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే అనమాట. తర్వాత ఫౌండర్ మనకి శ్యామ్ సుందర్ గోయింకా, ఈయన కొడుకు భారత్ గోయింకా. భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. సో భారత్ గోయింకా హయాంలో టాలీ ERP9 నడిచేది. అతని కొడుకు టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత టాలీ ప్రైమ్గా మార్చారు. వాళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక టాలీ సాఫ్ట్వేర్ కనబడితే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో వీళ్ళు సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. తర్వాత వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్, ఏం ఆఫర్ చేస్తుంది అని మనం చూసుకుంటే మీరు నేర్చుకునే కంటెంట్. సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, GST, సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, TDS, TCS, ఇవంతా కంటెంట్ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఏ టాపిక్ ఎందుకు ఉపయోగపడుతుంది ఫర్దర్ క్లాసెస్లో మనం చెప్పుకుంటూ వెళ్తాం. తర్వాత BRS, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ శాలరీస్, పేరోల్, ఇవంతా కంటెంట్ కూడా మనం డిస్కస్ చేస్తాం క్లియర్గా ఫర్దర్ క్లాసెస్లో. మనం చెప్పే కంటెంట్ ఏంటి అనేది. తర్వాత మనకి ఆటోమేటిక్గా టాలీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాము అంటే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్నీ జనరేట్ అయిపోతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, రేషియో అనాలిసిస్, ఇవన్నీ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మాన్యువల్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేశారనుకోండి, సినిమా కనబడుతుంది తెలుసా. మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మీకు సినిమా కనబడుతుంది. అలాంటిది ఈ రిపోర్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. అందుకే టాలీ సాఫ్ట్వేర్ అనేది సింపుల్. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఎందుకు నేర్చుకుంటారంటే వీటన్నిటి గురించి ఆలోచించడానికి మీకు అనవసరం. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్స్ అన్నీ జనరేట్ అవుతాయి. కానీ మీరు మాన్యువల్గా చేయాలంటే వాటికి ఫార్మాట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా తప్పు పోతే మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి, సినిమా కనబడుతుంది. టాలీలో మార్కెట్లో టాలీనే కాదు, టాటా EX, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ కానీ మార్కెట్లో 93% ఎక్కువగా టాలీనే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ అన్ని బిజినెస్లకు సింక్ అవుతుంది. ఈ టాటా వాళ్ళు వాళ్ళ ఓన్ కంపెనీ ఉపయోగిస్తారు. సో ఓన్ కంపెనీ ఉపయోగిస్తారు. అవుట్ సైడ్ ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి, ఉపయోగించరు. సో అలాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్, డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, డేటా ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేయొచ్చు, ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్ చేయొచ్చు, 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు, చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ, ఆటో బ్యాకప్ ఫెసిలిటీ, ఎక్సెల్ టు టాలీలో డేటా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో మనకి తర్వాత వాట్సాప్ ఫెసిలిటీ, డాష్ బోర్డ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనం
టాలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్గా మనం చెప్పొచ్చు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్. ఈ ఆల్ ప్లేసెస్లో టాలీని ఉపయోగిస్తారు. తర్వాత మార్కెట్లో మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. ఈ ఆల్ ప్లేసెస్లో టాలీని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత టాలీ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీరు చూసుకున్నా వీరందరూ లేకుండా ఏ టాటా కంపెనీ కానీ ఏ రిలయన్స్ కంపెనీ కానీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ప్రతి ప్లేస్లో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ ట్యాక్స్ అథారిటీస్, అకౌంటింగ్, కస్టమర్ సేల్స్ అండ్ సపోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గుడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, పార్ట్నర్షిప్ ఫంక్స్ అండ్ కంపెనీస్. ఇలా చూసుకుంటూ వెళ్ళారంటే వీళ్ళందరూ ప్రతి కంపెనీలో వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళందరూ ఉండకపోతే ఏ కంపెనీ కూడా ముందుకు వెళ్ళదు. అది కూడా మీరు గమనించాలి. ప్రతి ఒక్కటి కూడా అవసరం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరం అవుతారు. తర్వాత మనకి జిఎస్టీ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు? ఏ కంట్రీలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు? ఏ కంట్రీ నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ ఎన్ని కంట్రీస్ ఉపయోగించారు? మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడు ఇన్స్టలేషన్ చేశారు? మన ఇండియాలోకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? మనకి బిఫోర్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి? జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది? సో మనకి తర్వాత చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ ఎలాంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఉన్నాయి, ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, మనకి మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఎప్పుడు పడుతుంది, ఓకే, మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, రెగ్యులర్స్ అంటే ఏంటి, అన్రిజిస్టర్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్స్ అంటే ఏంటి, కాంపోజిషన్స్ అంటే ఏంటి, వీటికి గల డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి బిఫోర్ అండ్ ప్రజెంట్ ఎలాంటి స్లాబ్స్ ఉన్నాయి, 0% ఐటమ్స్ కింద ఏమొస్తాయి, 5% కింద ఏమొస్తాయి, 12% కింద ఏం ట్యాక్సెస్ వస్తాయి, 18%, 28%, ఏవి ఏ ట్యాక్స్ కిందకి వస్తాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో వేటికి ట్యాక్స్ పడతాయి, వేటికి ట్యాక్స్ పడవు, అసలు ప్రజెంట్ ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఇండియాలో మనం ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్ ఏదైనా చూసుకున్నట్లయితే మీరు మొబైల్ కానీ, పెన్ను కానీ, ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ ఏదైనా కావచ్చు, మీరు ఏది ఉపయోగించుకున్నా సో ఏది ఏ పర్సెంట్ కిందకి వస్తుంది, మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది కూడా మనము జిఎస్టీ కాన్సెప్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, తర్వాత మనకి ఇన్స్టలేషన్ ఆఫ్ టాలీ ప్రైమ్. ఇది టాలీ ప్రైమ్ యాప్ వచ్చేసి టాలీ ఎడ్యుకేషన్ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే. కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఆఫ్టర్ గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఇలా ఉంటుంది. తర్వాత టాలీ ప్రైమ్ 3.0.1లో మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఏ కంపెనీ యాక్టివేషన్లో ఉండాలి, ఏ కంపెనీ ఇన్యాక్టివ్లో ఉండాలి, సో కంపెనీ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. అది కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత మనం ఏదైనా సేల్స్ ఇన్వాయిస్లో ఏమైనా డిలీట్ చేస్తే వాటిని మళ్ళీ ఏ విధంగా బ్యాక్ తెచ్చుకోవాలి అనే ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 3.0.1లో ఇచ్చారు. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే టాలీ ప్రైమ్ 4.0 ఇచ్చారు. దాంట్లో ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, ఇన్వాయిస్ని, ట్యాక్స్ ఇన్వాయిసెస్ నుంచి డైరెక్ట్గా వాట్సాప్కి ఎలా పంపించాలి, డాష్బోర్డ్ అంటే అన్ని రకాల ఫీచర్స్ ఒకే ప్లేస్లో చూసే విధంగా డాష్బోర్డ్ ఫీచర్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో తర్వాత మనకి టాలీ నేర్చుకోవడం వల్ల ఫ్రెషర్ శాలరీ మార్కెట్లో ఎలా ఉంటుంది, 10,000 నుంచి మ్యాక్సిమం 20-25,000 వరకు ఫ్రెషర్ శాలరీ. మీరు టాలీని నీట్గా నేర్చుకొని ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటే మనకి 10,000-25,000 లోపల మీకు ఫ్రెషర్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్ శాలరీ 26,000 నుంచి 1 lakh వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది.
బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్, బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ చూసి ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా మీకు ఈ రేంజెస్ వరకు శాలరీస్ ఇవ్వడానికి ఏ కంపెనీ కూడా వెనుకాడదండి. సో బట్ మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి. మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేశారంటే 100% మీకు శాలరీస్ హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి టాలీ ప్రైమ్ సంబంధించి డెమో. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా? ఎనీవన్? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. యాక్చువల్గా చెప్పండి. క్లాస్ ఒకవేళ ఇన్ కేస్ ఆబ్సెంట్ అయితే వీడియోస్ అన్నారు కదా, అది యాక్చువల్గా ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేస్తారా? ఎస్. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేనే రికార్డింగ్ చేస్తాను. క్లాస్ Okay. కంప్లీట్ అవుతూనే ఇమీడియట్గా గ్రూప్లో వీడియో పడిపోతుంది. మీరు ఆ Okay. వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకొని లైఫ్ టైం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు. ఒకవేళ మీరు ట్రావెలింగ్లో ఉన్నా, క్లాస్ మిస్ అయినా, క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా, ఓకే, మీరు వీడియోస్ ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లో పడిపోతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వినొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ఇంకా అమ్మా డెమో టాలీ ప్రైమ్ 5.0 లేటెస్ట్ వర్షన్ ఈరోజు డెమో విన్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఫ్రమ్ టుమారో నుంచి మనకి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సో టాలీ అనేది మనం ఏం సబ్జెక్టు మనకు టీచ్ చేస్తాము, తర్వాత టాలీలో మనకు ఎక్స్పీరియన్స్కి ఎంత శాలరీ రేంజ్ ఉన్నాయి, తర్వాత ఫ్రెషర్కి శాలరీ రేంజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత జిఎస్టీ కాన్సెప్ట్ అనేది టాలీలో ఎలా ఇంక్లూడ్ చేశారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. బ్రీఫ్, ఇదంతా బ్రీఫ్. ఏంటి అసలు టాలీ ఏంటి, టాలీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, టాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి, టాలీ ఫైనాన్స్ ఇయర్ అంటే ఏంటి, ఓకే, తర్వాత అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, టాలీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయొచ్చు. సో టాలీ అనేది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. పర్టికులర్గా కామర్సే వాళ్ళు నేర్చుకోవాలని గ్యారంటీ ఏం లేదు. మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఎలాంటి డౌట్ లేకుండా ఈ చిన్న పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే లెవెల్లో మన ట్రైనింగ్ ఉంటుంది. మీకే తెలుస్తుంది. బిఫోర్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి. ఆ బేసిక్ క్లాసెస్ మీరు విన్నారంటే మీరే ఎంత సింపుల్గా సబ్జెక్ట్ ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ప్లీజ్ కన్ఫర్మ్. ఒక చిన్న డౌట్. యాక్చువల్గా మీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసాను యూట్యూబ్ లో. నేను 7 hours టాలీ ట్రైనింగ్ ది మ్యాథ్స్ అంటే యాక్చువల్గా నేను దాంట్లో నేర్చుకున్నది మ్యాథ్స్ నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకుని నేను చేస్తున్నా. బట్ నాకు సర్టిఫికేషన్ ఒకటి అన్నారు, జస్ట్ జాబ్ అసిస్టెంట్స్ అన్నారు. సో ఆ రెండు నాకు బాగా నచ్చాయి. అండ్ స్టిల్ ఐ హావ్, సో ఇంకా నాకు టాలీ మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి, నేర్చుకోవాల్సి ఉంది. కాకపోతే నేను అనేది ఆ 7 hours నేర్పేసి మీరు యూట్యూబ్ లో పెట్టేసిన దానికి ఈ లైవ్ లో మీరు ఇచ్చే ఈ క్లాసెస్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తారా ఒకసారి? మీకే తెలుస్తుందండి ఫర్దర్ క్లాసెస్లో డిఫరెన్స్ ఏంటి అనేసి. ఓకే. ఓకే, సో ఎందుకంటే యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకునే సబ్జెక్టు ఒకలా ఉంటుంది. లైవ్లో వినే సబ్జెక్టు, నేను డెమో ఏదైతే క్లాస్ చెప్తున్నానో మీరు ఏదైతే యూట్యూబ్లో చూసి ఉంటారో మీకు అక్కడ డౌట్స్ చాలా వరకు రైజ్ అవుతాయి. బట్ మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వలేరు. బట్ ఇక్కడ మనం ఏవైతే క్లాసెస్ లైవ్లో చెప్తూ ఉన్నామో ఆ లైవ్లో అడిగే మీకు వచ్చే ప్రతి డౌట్ క్లారిఫై అవుతుంది. చిన్న లాజిక్ తెలుసుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఆ లాజిక్ అనేది యూట్యూబ్లో కామెంట్ పెట్టినా నేను ఎప్పుడో చూసుకుంటాను, నా టైం ఉన్నప్పుడు అది కామెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే లైవ్లో అడిగితే వితిన్ సెకండ్స్లో మీ డౌట్ క్లారిఫై అవుతుంది. ఓకే, ఇంత చిన్న లాజిక్ నేను తెలుసుకోలేకపోయానా, దీనికి ఇంత టైం పట్టిందా అనేది మీకు ఒక అనాలిసిస్ వస్తుందన్నమాట. ఓకే, అలా అనుకుంటే మనకి చాలామంది నాతో పాటు యూట్యూబర్స్ చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళు ఎందుకు చాలామంది యూట్యూబ్ చూసి నేర్చుకోలేరు చెప్పండి? సో యూట్యూబ్ చూసి ఒక అదే 40% సార్. యాక్చువల్గా నేర్చుకుంటారు. నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది కాబట్టి సర్టిఫికేషన్ కోసం కూడా మళ్ళీ మీకు పే చేసి జాయిన్ అయింది అదే రీజన్ సార్. యాక్చువల్గా మీరు అనేది కరెక్టే. మేబీ నేను వీడియోస్ చూసి ఏదో బండగా గుర్తు పెట్టుకోగలం కానీ ప్రాక్టికల్ గాను ఇట్లా లైవ్ లో మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేస్తారు. అదే దాని రీజన్ తోటి జాయిన్ అయ్యాను యాక్చువల్గా. సో అలా స్మాల్ క్యాజువల్ గా అడుగుతున్నా. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. అలా అనుకుంటే కొన్ని వేల మంది, ఇండియాలో ఉన్న కోట్ల మంది యూట్యూబ్ చూసే నేర్చుకోవచ్చు. కానీ ఒక సీక్వెన్స్ ఉండదు, క్లారిటీ ఉండదు. ఏదో ఫ్రీగా వచ్చాయి నేర్చుకున్నారని ఒక తపనతో ఉంటారు. కానీ
ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు గెయిన్ చేయలేరు మ్యాక్సిమం. ఒక ప్రాసెస్ తెలీదు. సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్లో నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఎలా పడితే అలా నేర్చుకున్నారంటే ఇంటర్వ్యూలో కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. ఎస్ సో అదేనమాట. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఒక పర్సనే డౌట్లు అడుగుతున్నారు. రిమైనింగ్ వాళ్ళకి ఏం మాటలు రావా, డౌట్లు ఏం లేవా? ప్లీజ్ కన్ఫర్మ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. రేపటి వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను. ఓకే, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి లిమిటెడ్ ఆఫర్స్ మళ్ళీ ఇవ్వను. ఓకే, ఓకేనా? ఓకే, డన్ గైస్. ఆ వీడియో మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వినండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీ డేటా ఫిల్ చేయండి. మెయిల్కి ఫస్ట్ మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓకే, సో అది ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? ఓకే గైస్, డన్. అది వినండి. తర్వాత టుమారో మనం అకౌంట్ బేసిక్ క్లాస్ స్టార్టింగ్ చెప్పుకున్నాం. ఓకేనా? డన్.